యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారం ఇస్తున్నటువంటి కుటుంబం దుగ్గరాల వాస్తవ్యులు శ్రీ కొండపు సూర్య నిరంజన్ గారు జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు కొండపు లూథర్ పాల్ గ్రేసమ్మ దంపతులు, నిరంజన్ అక్కగారు విజయ శాలిని గారు సమర్పిస్తున్నారు. కొండపు లూథర్ పాల్ గారికి, గ్రేసమ్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. సూర్య నిరంజన్ గారికి ప్రభు యొక్క దీవెనలు. ప్రార్థన చేసుకుందాం. ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి, దయచేసి ముందుకు రమ్మని ప్రేమతో మనవి చేస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ ప్రభువా, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాలం మీ పాదముల చెంత చేరి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, మీకు మొరపెడుతున్నాం. మీ వాక్యము ద్వారా మా ప్రేక్షకులు వారి జీవితాల్లో రక్షణ ఆవశ్యకతను తెలుసుకున్నట్టుకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. కొండపు లూథర్ పాల్ గారిని, గ్రేసమ్మ గారిని దీవించండి. బాబు నిరంజన్ను ఆశీర్వదించండి. విజయశాలిని గారిని దీవించండి. యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి మత్తయి సువార్త 24వ అధ్యాయము 9వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు ఒలీవ కొండపైన కూర్చున్నారు. ఏకాంతముగా శిష్యులు ఆయన వద్దకు వచ్చారు. ఈ యుగ సమాప్తికి, మీ రాకడకు, యూదులకు సంభవించబోయేటువంటి సంభవాలకు ఏమిటి సూచన అని అడిగారు. దానికి ప్రభువు కొన్ని సూచనలు చెబుతూ వచ్చారు. వాటిలో ప్రథమమైనవి ఏమిటంటే, ఎవడు మిమ్మల్ని మోసపుచ్చుకొనకుండా చూసుకోండి. ఆనాడు ప్రభువు చెప్పిన ఆ హెచ్చరిక ఈనాటికి కూడా మన యొక్క వర్తమాన కాలంలో, ఇప్పటి కాలంలో నెరవేరుతున్నాయి. 9వ వచనం. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తం సకల జనముల చేత ద్వేషింపబడతారు. ప్రాముఖ్యంగా ఈ చెప్పబడినటువంటి మాటలున్నాయి చూశారు. ఇవి యూదుల పక్షంగా 2 భాగాలుగా జరుగుతాయి. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి నేను చెప్పే మాట. యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువ మరణం అనంతరం ఆయన పునరుద్ధానం, తదుపరి ఆయన ఆరోహణం. ఆయన ఆరోహణం తరువాత సంఘం విస్తరించటం ప్రారంభించింది. పరిశుద్ధాత్మని శక్తి చేత ప్రభు శిష్యులు సువార్తను వ్యాపింపచేస్తూ వెళ్ళారు. సువార్తను నమ్మిన వారు వేల కొలది మంది సంఘంలో చేర్చబడుతూ వచ్చారు. ఆ సమయంలో యూదుల పట్ల ధర్మశాస్త్ర ఉపదేశకులు, యాజకులు క్రోధాన్ని, కోపాన్ని పెంచుకున్నారు. దానితో క్రైస్తవులను ఎవరైతే అనిపించుకుంటున్నారో వారిని హింసించటం ప్రారంభించారు. జాగ్రత్తగా వినాలి. క్రీస్తు శకం 70వ సంవత్సరం వరకు కూడా సువార్త యూదయ, యెరూషలేము, ఆ సమరయ, ఆ ప్రాంతాల్లోనే విస్తారంగా జరిగింది. పరిశుద్ధుడైన పౌలు పరిచర్యకు వచ్చిన తర్వాత ఆయన తిరిగినటువంటి అనేక అన్య ప్రాంతాలు మనం చూస్తాం. వాటి మధ్యలో యూదయ, సమరయ, గలిలయ ప్రాంతాల్లో
యేసు శిష్యులు సువార్తను ఆత్మశక్తితో బోధిస్తున్నప్పుడు జరిగిన కొన్ని హింసాత్మకమైన ఘట్టాలు ఉన్నాయి. వాటి వివరణ ఈ 24వ అధ్యాయంలోని ప్రవచనంలో నెరవేరింది. రెండవ భాగం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారి 7 ఏండ్ల వివాహ విందు సమయంలో ఆకాశ మధ్యమంలో ప్రభువుతో సంతోషంగా సంఘం గడుపుతున్న కాలంలో, ఆ 7 ఏండ్ల కాలంలో భూమి మీద శ్రమల కాలం ఉంటుంది. ఈ 7 ఏండ్ల శ్రమల కాలంలో 2 భాగాలు 3.5 సంవత్సరాలు. ఈ మొదటి 3.5 సంవత్సరాల్లో యూదులను క్రీస్తు విరోధి మోసపుచ్చి మెస్సియాని నమ్మిస్తాడు. అతడి యొక్క మోసాన్ని గ్రహిస్తారు. 3.5 ఏళ్ళు అయ్యేటప్పటికీ, 7 ఏళ్ల శ్రమ కాలంలో 3.5 ఏళ్ళు అయ్యేటప్పటికీ యూదులు క్రీస్తు విరోధి యొక్క మోసాన్ని గుర్తెరుగుతారు. తరువాత రాబోతున్న 3.5 సంవత్సరాలు మహాశ్రమల కాలం. ఆ మహాశ్రమల కాలంలో ఇబ్బందులు పాలవుతారు యూదులు. ఈ 2 భాగాలు కూడా ఇందులో మనం ఇమిడ్చుకొని నేర్చుకోవాలి. కనుక ఇక్కడ చెప్తున్న మాట ఏమిటంటే, అప్పుడు జనులు మిమ్మును శ్రమలు పాలు చేసి చంపెదరు. ఎప్పుడు? ఈ 2 పర్యాయాలు కూడా ప్రజలు మిమ్మలను, యూదులను శ్రమల పాలు చేసి చంపుతారు. ఎందుకనగా యేసును అంగీకరించినందుకు. అది అక్కడ విషయం. యూదులను ఎందుకు చంపుతారు? యూదులను చంపటం కాదు, యూదులు యేసును అంగీకరించారు కనుక విశ్వాసులైనటువంటి వారిని చంపుతారు, శ్రమల పాలు చేస్తారు. దీనిని గురించి గలతీయులకు రాస్తూ పరిశుద్ధుడైన పౌలు చాలా తేటగా శరీర సంబంధులు ఆత్మ సంబంధులైనటువంటి వారిని బాధ పెడుతున్నారు అని చెప్పి రాశాడు. చూడండి, గలతీయులకు రాస్తూ పరిశుద్ధుడైన పౌలు 4వ అధ్యాయములో రాస్తాడు ఈ మాటలు. 24వ వచనం నుండి ఉన్నటువంటి మాటల్లో 30వ వచనం వరకు ఈ పలుకులు ఉన్నాయి. వీటిలో ఒక్కటి చదువుతాను. 29వ వచనం. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగ హింస పెట్టినో ఇప్పుడును అలాగే జరుగుతూ ఉన్నది. గలతీ పత్రికకు లేఖ రాస్తున్నప్పటి కాలానికే ఈ శ్రమానుభవాలు ప్రారంభమయ్యాయి విశ్వాసులకు. గుర్తుపడుతున్నారా నా మాటలు? నేను ఇప్పుడే చెప్పాను, 2 భాగాలు. ఒకటి, యేసు పునరుద్ధారుడైన అనంతరం యూదులు చెదరగొట్టబడే వరకు ఒక భాగం అయితే, 7 ఏళ్ల శ్రమల కాలంలో 2వ 3.5 సంవత్సరాల కాలంలో సంభవించేవని చెప్పాను. పౌలు దాన్ని ధృవీకరిస్తూ మాట్లాడుతున్నట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఏ విధముగా అయితే బాధ పెడుతూ హింస పెడుతూ ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే జరుగుతోంది. గ్రహించండి. ఆత్మను బట్టి పుట్టినవాడు శరీరం బట్టి పుట్టినవాడు అంటే ఏమిటి అర్థం? విశ్వాసి ఆత్మను బట్టి పుట్టినటువంటి వాడు. సాధారణ యూదుడు శరీరమును బట్టి పుట్టినటువంటి వాడు. కనుక యూదులను అప్పగించారు. అపోస్తల కార్యముల గ్రంథం 12వ అధ్యాయాన్ని మీరు చూస్తే, యోహాను సహోదరుడైన యాకోబును హేరోదుకు అప్పగించారు. హేరోదు యూదులకు ఇష్టమని చెప్పి యాకోబుని శిరచ్ఛేదనం చేయించి చంపించాడు. 2వ పర్యాయం పేతురును పట్టుకుని చెరసాల్లో వేశాడు. యూదులకు ఇష్టం. ఏమిటి ఇష్టం? యూదులలో క్రీస్తుని అంగీకరించిన వారిని చంపేమంటున్నారు. అదే అంటున్నాడు, జనులు మిమ్ములను పట్టి హింసించి చంపించెదరు. యూదులకు ఇష్టం అండి. ఏమిటి ఇష్టం వారికి అంటే, యూదామతమును విడిచిపెట్టేసి యేసును వెంబడించేస్తున్నారు అనే అక్కసు చేత అనేక మందిని చంపించారు. దానిలో భాగంగానే అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనానికి వెళ్ళేటప్పటికీ, పౌలు భక్తుడు సౌలుగా బ్రతుకుతున్నప్పుడు, అంటే మార్పు చెందక ముందు ఆయన చేసినటువంటి
నిర్వాకం ఏమిటో చూద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం మొట్టమొదటి మాటలు మనం చూస్తే, చాలా క్రూరుడుగా ఉన్నటువంటి సౌలు 9:1 సౌలు ఇంకను ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్లుగా భావిస్తున్నాడు. సౌలుకు ప్రాణాధారం ఏంటి? మనకు ప్రాణాధారం బ్రీతింగ్, శ్వాస విశ్వాస, శ్వాస నిశ్వాసలు, ఊపిరి పీల్చడం, ఊపిరి వదలటం మనకు ప్రాణాధారం. ఆక్సిజన్ మనకు ప్రాణాధారం. కనుక సౌలు తనకు ప్రాణాధారంగా దండించాడట. యూదుల నుండి క్రైస్తవ్యాన్ని స్వీకరించిన వారిని హత్య చేయటం, హింసించటం అతనికి ప్రాణాధారంగా ఎంచుకున్నాడు. ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు అధికారము ఇమ్మని పత్రికలను అడిగి అతడు సమాజం వారి యొద్ద నుండి బయలుదేరినట్లుగా లేఖనం జ్ఞాపకం చేస్తుంది. చూడండి, ఇవి ఎప్పుడు సంభవిస్తున్నాయి అని ప్రభువును అడిగిన శిష్యులకు యేసు ప్రవచనాత్మకంగా చెప్తున్నాడు. ఆయన పునరుద్ధానం అనంతరం సంఘం స్థాపించబడుతోంది. పరిశుద్ధాత్ముడు దిగిరాబోతున్నాడు పెంతెకొస్తు దినాన. ఆ తదుపరి సంఘం స్థాపించబడబోతోంది. సంఘం స్థాపించబడినప్పుడు వేల కొలది యూదులు, వేల కొలది అన్యజనాంగం యేసు మార్గమును వెంబడిస్తారు. వారిని శరీర సంబంధులు బాధ పెడుతున్నారు. సోదరుడా, సోదరి, ఈనాడు కూడా విశ్వాసులను అవిశ్వాసులు బాధ పెడుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో క్రైస్తవ విశ్వాసంలో ఉన్న వారిని చంపుతున్నారు, హింసకు గురి చేస్తున్నారు, నంచుని పాడు చేస్తున్నారు. ఇవన్నీ ఎప్పుడో చెప్పాడు ప్రభు. కనుక యూదుల కాంటెక్స్ట్లో కనుక మనం ఆలోచిస్తే ఇవన్నీ కూడా వారికి చెప్పబడుతున్నాయి. జూయిష్ క్యాలెండర్లో ఈ హింసాత్మక సంఘటనలు ఉన్నాయి. సోదరుడా, సోదరి, చరిత్రలో యూదులను చంపిన అనుభవాలు చూస్తే గ్యాస్ టన్నెల్స్లో పెట్టి కొన్ని వేల మంది క్రైస్తవులను, యూదులను చంపేశారు. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో దీనిని గుర్చినటువంటి వివరం రాస్తూ విశ్వాస వీరుల చరిత్రను జ్ఞాపకం చేస్తూ పరిశుద్ధుడైన పౌలు భక్తుడు చెప్పిన మాటలు చాలా గంభీరంగా ఉంటాయండి. అవి చదువుతాను, ఒకసారి చూస్తారా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం నుండి మనం చూస్తే, అగ్నిబలమును చల్లార్చిరి, ఖడ్గదార తప్పించుకుని బలహీనులను బలపరచబడిరి అని రాస్తూ, కొందరు విడుదల పొందనొల్లక శ్రేష్ఠ పునరుద్ధానం పొందగోరి యాతన పెట్టబడ్డారు. తిరస్కారము పొందితిరి, కొరడా దెబ్బలు పొందితిరి, బంధకములతో ఖైదును అనుభవించిరి, రాళ్ల చేత కొట్టబడితిరి, రంపముల చేత కోయబడితిరి, ఖడ్గముల చేత చంపబడితిరి, గొర్రెలు మేకలు చర్మాలు ధరించుకొని దరిద్రులై ఉండి, ఏమైంది? దరిద్రులై ఉండి, వారికి ఆస్తులు లేక కాదు, వారికి విద్య లేక కాదు, వారికి ఉద్యోగాలు లేక కాదు, వీటన్నింటినీ విడిచిపెట్టి పారిపోయి వస్త్రాలు లేక మేక చర్మాలు కప్పుకొని శ్రమపడుచు, హింస పొందుచు, అడవులలో, కొండలలో, గుహలలో, సొరంగములలో తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదంటున్నాడు హెబ్రీ గ్రంథకర్త. సోదరుడా, సోదరి, మొదటి శతాబ్దంలో ఎటువంటి ఘోరమైనటువంటి హింసాత్మకమైన సంఘటనలను వారు వాలంటీర్గా, స్వచ్ఛందంగా వారు అంగీకరించారు, అనుభవించారు. ప్రభు చెబుతున్నాడు, మిమ్మల్ని శ్రమ పెడతారు, మిమ్మల్ని చంపేస్తారు. సోదరుడా, సోదరి, ఇప్పుడు డెమోక్రాటిక్ పరిపాలన సాగుతోంది. ప్రజలు పరిపాలించుకోవటం, చాలా పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఇప్పుడు ప్రజెంట్గా ఉంది లోకమంతటిలో.
ఈ సందర్భంలో ఈ సమయంలోనే సువార్త సులువుగా లోకమందంతటికి వెళ్ళటం కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. వాటి మధ్యలో భయంకరమైన పరిస్థితులు వస్తాయి. చాలామందికి తెలియక సంఘమునకు మహాశ్రమలు వచ్చేస్తాయని అనుకునేవారు అనేక మంది ఉన్నారు. ఈ యొక్క వాక్యాలు చదువుతున్నప్పుడు యూదులకు ప్రత్యేకంగా యూద మతంలో నుండి ప్రభువుని అంగీకరించిన ఆ తరం వారు పొందేటువంటివి, అలాగే ఆఖరి 3.5 సంవత్సరాల్లో పొందేటువంటి శ్రమానుభవాలు, మెస్సియా యేసే అని వారు అంగీకరించేటువంటి సమయం అది. అందుకని ఆ 3.5 సంవత్సరాలు మహాశ్రమలు అనుభవిస్తారు. కొండల మీదకి పారిపోండి అంటున్నాడు. అది చలికాలం కాకుండా ఉంటే గర్భిణీ స్త్రీలకు మంచిది అంటున్నాడు. మీరు ప్రార్థన చేయండి అంటున్నాడు. శిష్యులు అడుగుతున్నారు, యూదా ప్రతినిధులుగా, క్రైస్తవ ప్రతినిధులుగా వారు అడుగుతున్నారు, ప్రభువా ఇవన్నీ ఎప్పుడు సంభవిస్తాయి? నా నామము నిమిత్తం మీరు సకల జనముల చేత ద్వేషించబడుదురు. ఇవాళ ఈ మాట సకల జనములు అన్నప్పుడు అన్ని జాతుల ప్రజలు, అన్ని ట్రైబ్స్, అన్ని క్యాస్ట్స్, అన్ని క్రీడ్స్, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రజలు, అన్ని తెగలు క్రీస్తుని అంగీకరించినందుకు ద్వేషిస్తారు. సోదరుడా, సోదరి, సంఘానికి చాలా తక్కువ హింస ఈ సమయంలో మనం చూస్తున్నాం. ఆది అపోస్తుల కాలంలో వచ్చిన హింస కానీ, చివరిలో రాబోతున్నటువంటి హింస కానీ, దాని ఎదుట ఇవాళ మనం వీఆర్ వెరీ వెరీ సేఫ్ కండిషన్లో మనం ఉన్నాం. దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుండగానే మారు మనసు పొందమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరిని ఒకడు ద్వేషిస్తారు. అవును, ఒకరిని ఒకడు అప్పగిస్తారు. ఎట్లా, ఎంత భయంకరం తెలుసా? ప్రభు చెప్పారు, సొంత ఇంటిలోని వారు అప్పగించేస్తారు. తల్లిదండ్రులు కుమారులు అప్పగించేస్తారు, కుమారులు తల్లిదండ్రులు అప్పగించేస్తారు. వీళ్ళు విశ్వాసులు, వీళ్ళని చంపేయండి అని అప్పగించేస్తారు. ఎంత ఘోరమైన పరిస్థితులు. అగ్ని వేయవచ్చు తిని అని ప్రభు మాట్లాడుతున్నాడు. కుటుంబాల మధ్య అగ్ని వేయటానికి వచ్చాడు ప్రభు. అంటే విశ్వాసులనుగా కుటుంబంలో ఆయన కొందరిని స్వీకరించడం ద్వారా ఆ విశ్వాసులకు మధ్య అగ్ని రాచుకుంటుంది. సమాధానమునే కాదు, ఆయన సమాధానం ఇవ్వటానికి వచ్చాడు. అంటే అర్థం ఏంటో తెలిసిన, కొందరిని విశ్వాసులనుగా ఆయన చేసుకుంటం ద్వారా ఒకే కుటుంబంలో కొందరు విశ్వాసులైతే కొందరు అవిశ్వాసులు ఉండిపోతున్నారు. ఆ అవిశ్వాసులు విశ్వాసులైన సొంత కుటుంబం వారిపైన అభ్యంతర పడతారు, అప్పగిస్తారు, చెరసాలకు అప్పగిస్తారు, ద్వేషిస్తారు, హింసిస్తారు, చంపేందుకు అప్పగిస్తారు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపుచ్చేస్తారు. యూదా ప్రజలను గుర్చిన మాటలు ఇవి. పలు మంది ప్రవక్తలు లేస్తారు. ఎందుకంటే యూదులు ఇప్పటికీ ప్రవక్తను నమ్ముతున్నారు. వాళ్ళు యేసు వైపు తిరగటానికి వాళ్ళు ఇష్టపడిన వెంటనే వారిని కార్నర్ చేస్తారు. రాంగ్ ప్రొఫెట్స్, ఫాల్స్ టీచర్స్ వెళుతారు. వెళ్ళి వారిని మరలా వారి పాప మార్గంలో తిప్పేస్తారు. వారు ప్రభునందు విశ్వాసం ఉంచకుండా చేస్తారు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ఈ దినాల్లో కూడా జరుగుతోంది. అక్రమం విస్తరించింది, ప్రేమ చల్లారిపోయింది. ఒకే కుటుంబంలో తల్లి, తండ్రి, బిడ్డల మధ్యలో ఎంతో భయంకరమైనటువంటి పోరాటం. కారణం ప్రేమ చల్లారిపోయింది. ఒక భక్తుడు అన్నాడు, ప్రేమ చల్లారిపోతే స్టవ్ మీద పెట్టి వేడి చేయించేమో కానీ ప్రేమ ఆవిరై ఎగిరిపోయింది అన్నాడు. ఇంకా కొంచెం తీక్షణంగా ఈ ఎక్స్ప్రెషన్ అతడు తెలియచేశాడు. ప్రేమ చల్లారిపోయింది అంటే మీకు ఏమర్థమవుతుంది? వేడి, చల్లదనం. కాఫీ వేడిగుంటే తాగుతాం, చల్లబడిపోతే మళ్ళీ వేడి చేస్తే కానీ తాగలేం. ప్రేమ చల్లారిపోయిందంటే ఉండవలసినట్లుగా ప్రేమ లేదు అని అర్థం అక్కడ. అంతేగాని ప్రేమ వేడిగుంటుంది,
మొదట తర్వాత ప్రేమ చల్లగా ఉంటుందని కాదు ఇక్కడ అర్థం. ఇది కమ్యూనికేషన్ కోసం, అకామిడేషన్ ఆఫ్ లాంగ్వేజ్, అర్థం చేసుకోవటానికి ఈ విధంగా వాడుతున్నాడు. ఒకప్పుడు ప్రేమ ఉపయోగముగా ఉంటుంది, అంగీకారంగా ఉంటుంది, కానీ తదుపరి అది చల్లారి పనికిరానిదిగా అయిపోతుంది. అంటే ప్రేమ ఇన్ఎఫెక్టివిటీ, సాధారణ స్థితికి వచ్చేస్తుంది. దేవుని యొక్క వాక్యం చాలా తేటగా హెచ్చరిక చేస్తోంది. అక్రమము విస్తరించడం చేత అనేకుల మధ్య ప్రేమ చల్లారిపోతుంది. అంతము వరకు సహించిన వాడెవడు వాడే రక్షించబడును. అంతము వరకు సహించిన వాడు రక్షించబడును. ఆఖరి 3.5 సంవత్సరాల్లో, 7 ఏళ్ల శ్రమల కాలంలోని 2వ భాగమైన ఆఖరి 3.5 సంవత్సరాల్లో తన విశ్వాసమును కాపాడుకున్నట్టు కొరకు శ్రమలను సహించిన వాడు రక్షించబడతాడు. ఒక్కటే ఆల్టర్నేటివ్, కృప ద్వారా రక్షణ ఆ 7 సంవత్సరాల 2వ భాగంలో ఉండదు. ఎప్పుడైతే యూదులు యేసే మెస్సీయా అని తెలుసుకుంటారో వారు ప్రాణాలన్నా అర్పించాలి, లేదంటే శ్రమలన్నా పూర్తిగా బ్రతుకుని సహించాలి. అంతే, అదొక్కటే రక్షణకు మార్గం అవుతుంది వారికి, తప్ప మరొకటి కాదు. మరలా చెప్పనా, గుర్తుంటుందా? వివరం అర్థమైందా? యూదుల కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నాడు ఈ వచనాలను. ప్రభు అంతవరకు సహించిన వాడంటే ఇప్పుడు చర్చికి అప్లై చేసేసుకుంటున్నారు చాలామంది, చచ్చిపోయే వరకు రక్షణ కాపాడుకునేవాడని. రక్షణ పోదండి. ఈ కృపాయుగంలో, కృపాకాలంలో క్రీస్తునందలి విశ్వాసము చేత దేవుడు అనుగ్రహించినటువంటి కృప పోనే పోదు. ఒక మనిషి రక్షించబడిన తరువాత అతని రక్షణ ఎన్నటికీ పోదు. అంతవరకు సహించిన వాడు రక్షించబడిన అనే పదం సంఘాన్ని కాదు. 7 ఏళ్ల శ్రమల కాలంలో 2వ భాగపు కాలమైన 3.5 ఏళ్లలో యేసే మెస్సీయా అని తెలిసిన తరువాత వాళ్ళు ప్రాణాలు ఇవ్వటానికి ఇష్టపడతారు. యూదుల యొక్క తెగింపది, వారు నమ్మిన దాని కొరకు వారు సహిస్తారు, వారు కొండల మీదకి పారిపోతారు. కనుక అంతవరకు సహించిన వాడు రక్షించబడతాడని వారికి తెలియజేస్తున్నాడు ప్రభు. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షాత్తమై లోకమందంతటా ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును. ఇది మన విచిత్రమైనటువంటి స్టేట్మెంట్ అండి. దీన్ని వివరిస్తాను, అర్థం చేసుకోండి. ఇది సువార్తను గూర్చినటువంటిది కాదు. రాజ్య సువార్త సకల జనులకు ప్రకటించబడాలి, అటు తర్వాత అంతము వచ్చును అనే పదం ఇవాంజలిజంను గురించి చెప్పింది కాదు. ఇవాంజలిజం పూర్తయిన తర్వాత సెకండ్ కమింగ్ వస్తుంది, క్రీస్తు ప్రభువు యొక్క 2వ రాకడ వస్తుంది, సువార్త అందరికీ అందిన తర్వాత. అంతేగాని అంతం రాదు. అంతం అంటే ఏంటో తెలుసునా? యేసు ప్రభు 2వ రాకడ అంతం కాదు. ఆ తర్వాత ఆయన వచ్చి 1000 ఏళ్ల పరిపాలన చేయాలి. అర్మగెద్దోను యుద్ధం ఉంది, తీర్పులున్నాయి, చాలా ఉన్నాయి ఇంకా జరగాల్సినవి. అయితే అంతము గురించి మాట్లాడుతున్నప్పుడు రాజ్య సువార్త అంతటా ప్రకటించబడటం, ఇది సువార్తను గురించి కాదు. కానీ మరలా చెప్తున్నాను, 7 ఏళ్ల శ్రమల కాలం భూమి మీద జరుగుతున్నప్పుడు 2వ 3.5 సంవత్సరాలలో సువార్త ప్రకటించబడుతుంది. రాజ్య సువార్త 1000 ఏళ్ల పరిపాలనను గూర్చినటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి సువార్త. ఎవరు క్రీస్తునందు మృతులవుతారో అటువంటి వారికి భాగ్యం కల్పించబడుతుందని ఆనాడు భూమి మీద ఉన్న వారందరికీ కూడా ప్రకటన చేయబడుతుంది. 2 ఆకాశము నుండి పరలోకము నుండి పంపించబడతారు. వారు సువార్త ప్రకటన చేస్తారు. వారు పూర్తి చేసిన తరువాత, ఆ సువార్త పూర్తి అయిపోయిన తరువాత వారు చంపబడతారు. రాజ్య సువార్త జరగాలి, అటు తరువాత అంతమవచ్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖన భాగాల్లో అర్మగెద్దోను యుద్ధం మనం చూస్తున్నప్పుడు ఫైనల్ వార్ దగ్గరికి వచ్చేటప్పటికీ సాతానుడు 1000 సంవత్సరాలు బంధించబడతాడు. ప్రభు 1000 ఏళ్ళు పరిపాలన చేస్తున్నప్పుడు ఆ తర్వాత కొద్ది కాలం విడిచిపెట్టబడతాడు. ఆ కొద్ది కాలంలో అనేక మంది అపవాది వైపు తిరిగిపోతారు. ప్రభు వైపు ఉన్నవారు రక్షించబడతారు. అపవాది వైపు తిరిగిన వారిని ప్రభువే తన తీక్షణమైన అగ్ని చేత నాశనం చేసి అగ్నిగంధకముల్లో వేస్తాడు. అటు తర్వాత అంతము వచ్చును.
అటు తర్వాత అంతం వస్తుంది. మిక్కిలి వేండ్రముతో పంచభూతములు లయమైపోయేటువంటి సమయం రాబోతోంది. కనుక ఈ విషయాలన్నీ కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇవి ఎక్కడెక్కడో చదవాల్సిన పని ఏమి లేదు. వెరీ క్లియర్గా బైబిల్లో రాసున్నాయి. మీరు బైబిల్ ట్రైనింగ్ అయిన వారి దగ్గర నోట్స్ ఉంటుంది, మీకు తెలిసిన వారి దగ్గర తీసుకుంటే ఫ్యూచరిస్టిక్ ఇష్యూస్ మీద, జరగబోయేటువంటి అంశాల మీద చాలా వివరం ఉంది. ప్రభు చిత్తమైతే వీటిపై ఒక నోట్స్ తయారు చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరు కూడా ప్రార్థన చేయండి. ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారం ఇచ్చినటువంటి కుటుంబం దుగ్గిరాల వాస్తవ్యులు కొండపు సూర్య నిరంజన్ గారు పుట్టినరోజు సందర్భముగా తల్లిదండ్రులు కొండపు లూథర్ పాల్ గారు, గ్రేసమ్మ గారు, అక్క విజయశాలిని సమర్పిస్తున్నారు. నిరంజన్ గారికి ప్రభు దీవెనలు, కొండపు లూథర్ పాల్, గ్రేసమ్మ గారులకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి, దయచేసి ముందుకు రండి. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా వచన ధ్యానములను మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారము కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాము. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేయండి. అలాగే మా ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు. మా రక్షకుడా మీకు స్తోత్రం. వాక్యం విన్న బిడ్డలను దీవించండి, మీ కృపలో వారిని ఆశీర్వదించండి. ఎస్కటాలజీ నుంచి అనేక విషయాలు మేము చర్చించాం, రాబోతున్న అంశాలు అనేకం మేము ధ్యానం చేశాం. ఈ సీక్వెన్స్ మీ బిడ్డలకు అందజేయడానికి మాకు సహాయం చేయండి. కొండపు లూథర్ పాల్, గ్రేసమ్మ దంపతులను దీవించండి. నిరంజన్ విజయశాలిని మీరు ఆశీర్వదించండి. ఎపిసోడ్ స్పాన్సర్స్ని పంపండి ప్రభు, ప్రతి అవసరం తీర్చండి. యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.